నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. టీడీపీ జనసేనలో బూతురాయుళ్ళు. వైసీపీ అంటే బూతుల పార్టీగా ముద్ర వేయడంలో టీడీపీ జనసేన సక్సెస్ అయ్యాయి. ఆ ప్రభావం రాజకీయంగా వైసీపీకి తీవ్రంగా నష్టం చేసింది. అయితే అధికారంలో ఉంటే ఏమైనా మాట్లాడొచ్చనే అహంకార భావన టీడీపీ జనసేన నేతల్లో వచ్చినట్టుంది. అందుకే యథేచ్ఛగా ప్రత్యర్థులపై చెలరేగిపోతున్నారు. మరి ముఖ్యంగా టీడీపీ నాయకుడు పట్టాభితో పాటు జనసేనకు చెందిన మరికొందరి నోటు దురుసుతో కూటమి రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ అనుకూల టీవీ ఛానల్ డిబేట్లో పట్టాభి తన మార్కు నోటి దురుసుతనాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ప్రదర్శించారు. వాడు వీడు అంటూ జగన్పై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు అందరినీ షాక్కు గురిచేశాయి. మరీ ముఖ్యంగా డిబేట్ను నిర్వహించే జర్నలిస్ట్ కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం మరింత దిగ్భ్రాంతి కలిగించేలా ఉంది. తిరుపతికి చెందిన జనసేన మహిళా కార్యకర్త, రాజకీయాలతో సంబంధం లేని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి భారతిపై నోటికొచ్చినట్టు మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి, ఆయన భార్య, అలాగే వైసీపీ సీనియర్ నాయకులపై వీళ్లంతా నోరు పారేసుకోవడానికి ప్రధాన కారణం అధికారమే. పవర్లో ఉన్న తాము ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఏమీ కాదనే ధైర్యం. కానీ ప్రజలు తమ నోటి దురుసును గమనిస్తున్నారని ఇంగితం లేకుండా పోయింది. గతంలో టీడీపీ జనసేన నాయకులపై వైసీపీకి చెందిన కొందరు నాయకులు ఇలాగే దూషణలకు దిగారు. వాటినే కూటమి ప్రచారాస్త్రాలుగా మలుచుకుని రాజకీయంగా లబ్ధి పొందింది. ఇప్పుడు టీడీపీ జనసేన పార్టీలు కూడా నోటి దురుసులో వైసీపీ బాటలోనే పయనిస్తున్నాయి. వైఎస్ జగన్, ఆయన సతీమణి, అలాగే వైసీపీ ముఖ్య నాయకుల్ని ఇష్టానుసారం తిడుతున్నా ఎవరేమీ చేసుకోలేకపోతున్నారని టీడీపీ జనసేన నాయకులు అనుకుంటూ ఉండొచ్చు. అయితే రాజకీయంగా ఎలాంటి సంకేతాలు వెళ్తున్నాయో గ్రహించడం ముఖ్యం. టీడీపీ జనసేన పార్టీలో కీలక స్థానాల్లో ఉన్నాళ్ళైతే ఆచితూచి మాట్లాడుతుంటారు. ఏ బాధ్యత లేని వారే అవాకులు చవాకులు పేలడాన్ని గమనించవచ్చు. కొందరికి నిత్యం మీడియా అటెన్షన్ అవసరం. దానికోసం అడ్డగోలుగా మాట్లాడడమే పనిగా పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళ నోటి దురుసుపై ఆ పార్టీలోని నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ మాటను ఎవరు పట్టించుకుంటారనే ప్రశ్న వారి నుంచి వస్తోంది. ఇప్పుడు ఇదే రాజకీయ పార్టీలకు ప్రధాన సమస్య అయింది. సంస్కారవంతంగా, విధానాల పరంగా మాట్లాడితే ఎవరూ పట్టించుకోరనే ఆవేదన నాయకుల్లో ఉంది. కూటమిలోని కొందరిని సంతృప్తిపరచడానికో, జగన్ అంటే గిట్టని మీడియా ప్రోత్సహిస్తున్నదనో రెచ్చిపోతే ఆ తర్వాత తామే ఇబ్బంది పడాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి. మంచిగా మాట్లాడడం, నడుచుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం అనే ఆలోచనను నిత్యం స్మరించుకోవాలి. రాజకీయాల్లో శత్రు వైఖరి మంచిది కాదు. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు, మారుతూ ఉంటాయి. శత్రువులుగా భావించి వ్యక్తిగతంగా నష్టం చేసుకునే పరిస్థితికి వెళ్ళకూడదు. కేవలం ప్రత్యర్థులుగా మాత్రమే చూసుకోవాలి. అంతే తప్ప ఎదుటి వాళ్ళను తిడితే తప్ప పదవులు దక్కవనే ఉద్దేశంతో ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారు. అసలు ఇలాంటి ధోరణే రాజకీయాల్లో మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్లో దురదృష్టవశాత్తు శత్రు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. తెలంగాణలో రాజకీయాలు ఏపీలో మాదిరిగా పూర్తిగా చెడిపోలేదు. అందుకే శుభ అశుభ కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో పాల్గొంటుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఆ వాతావరణమే లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నిత్యం వేడిపై ఉండడానికి ఇదే కారణం. ఈ వాతావరణాన్ని పట్టాభితో పాటు ఇతర కూటమి నాయకులు సొమ్ము చేసుకోవడానికి నోటికి పని చెప్పారు. అలాగని వీళ్లను ఆదర్శంగా తీసుకుని వైసీపీ కూడా ప్రతిపక్షంలో ఉన్నా తామేం తక్కువ కాదని దూకుడు ప్రదర్శిస్తే రాజకీయంగా తీవ్రంగా నష్టపోతారు. కనీసం ఇప్పుడు దూషణలకు గురి అవుతున్న వైసీపీ అధినేత జగన్, ఆయన సతీమణిపై సానుభూతి అయినా వ్యక్తమవుతోంది. దాన్ని అట్లే కాపాడుకుంటే మంచిది. పడ్డవారు ఎప్పుడూ చెడ్డవారు కాదనే సంగతిని గుర్తుంచుకోవాలి. ఎదుటి వాళ్ళని తిట్టిన వాళ్ళు ఎప్పుడూ గొప్పవారు కాదు. అలాంటి వారికి సమాజంలో గౌరవం ఉండదు. రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షించినంత మాత్రాన పెద్దోళ్ళు అయిపోరు. ప్రతి దానికి ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకోసం పరమశివుడు కంఠంలో గరళాన్ని భరించినట్టు వైసీపీ నాయకులు కూడా నీచమైన తిట్లను ఓపికతో తట్టుకోవాలి. అన్నింటికీ కాలమే జవాబు చెబుతుంది. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.